ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిహారిక, ఇప్పుడు నువ్వు ఫోన్ చేయడం వల్ల నీకే మంచి జరుగుతుందమ్మా. నా మాట కాదనకుండా చెయ్యి. చెయ్యి నిహారిక. ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? చెయ్యి. సరే, నేనే చేస్తానులే. పోయి విగ్రహం విషయం బయటపడిపోతుంది. మన ఇంటి దుకాణం సర్దుకోవాల్సిందే బంగారం. నేను ఏం చేద్దామనుకున్నా ఎక్కడికక్కడ చెక్ పెట్టేస్తుంది. ఇప్పుడు ఇంక నేను తప్పించుకోలేను. సార్, నిహారిక కాల్ చేస్తుంది. ఇందాక మనం చెప్పాల్సిందంతా చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు చేస్తుంది? ఏదైనా గుడ్ న్యూస్ చెప్తుందేమో. లిఫ్ట్ చేయండి బాస్. హలో, అవని నుంచి నువ్వు చాలాసార్లు తప్పించుకున్నావు. ఇప్పుడు అమ్మవారి నుంచి తప్పించుకోలేవు. హలో, ఫోన్ చేసి మాట్లాడవేటి నిహారిక? అదే ఇందాక మీరు నాకు ఫోన్ చేశారు కదా, మధ్యలో ఫోన్ కట్ అయింది. ఆ విషయం గురించి మాట్లాడాలని చేశాను. నేను చాలాసేపు హలో హలో అని అంటూనే ఉన్నాను. మీ నుంచి నాకు రెస్పాన్స్ లేదు, అందుకే కాల్ కట్ చేశాను. ఏంటి విషయం? తెలియనట్టు అడుగుతావేంటి? మనం అనుకున్నది. మీరు ఎంత తొందరగా ఆ పని చేస్తే అంత మంచిది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఓల్డ్ ఏజ్ హోమ్లకి, ఆర్ఫనైజ్ హోమ్లకి మీరు మాకు మనీ ఇస్తామని అన్నారు కదా, ఆ డబ్బులు తొందరగా పంపించండి ప్లీజ్. మీరు ఇలాంటి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తుంటారని, మీకు మీ అత్తయ్య గారే ఆదర్శమని మేం తెలుసుకున్నాం. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా. నిహారిక గారు, మేం ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను మా అత్తయ్య గారిని అడిగి పంపిస్తాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పంపించండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి బాస్ అలా చెప్పారు? అక్కడేదో జరిగిందని నిహారిక వాయిస్లోనే అర్థమైంది చరణ్, అందుకే అలా చెప్పాను. పైగా అక్కడ స్పీకర్ ఆన్లో ఉన్నట్టు అనిపించింది. మనం విగ్రహం గురించి మాట్లాడి ఉంటే నిహారిక కృష్ణలో ప్రాబ్లంలో పడుండేవారు. ఇప్పటికైనా అందరికీ నిజం తెలిసిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.